చెప్పి మనం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎలక్షన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎక్కువ టైం మాట్లాడ 20 నిమిషాలే మాట్లాడతా. ఈ ఎలక్షన్ ఏదో ఓట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక సీట్ల కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక అధికారం కోసం జరిగే యుద్ధం కాదు. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే యుద్ధం. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నిక గనక బాగా ఆలోచించి మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వెంకట్రామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు. ఇవాళ కాదు, 22 ఏండ్ల కింద 2002 సంవత్సరంలో మాచాపూర్లో, సలేంద్రిలో, చిన్నకోడూరులో, మెట్టుపల్లిలో వేల కొద్ది స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకట్రామరెడ్డి. 22 ఏండ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు. ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్ లేని ఇల్లే లేదు. కానీ 22 ఏండ్ల కింద ఈ చిన్న కోడూరుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీకు నేర్పించి మీకు అందించింది ఈ వెంకట్రామరెడ్డి గారు 22 ఏండ్ల కింద. మరి మొన్నటిదాకా 5 ఏళ్లు మన కలెక్టర్ గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది. అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో, మన పనుల్లో, మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది. కనుక దయచేసి మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇది తప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. మళ్ళీ ఇయాలో కొత్త డ్రామా లేపిండు. ఏంది? పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మించిండ్రు. చేతులల్లో పట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిర్రు. ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక 6 గ్యారంటీలు ఏమైనా నాయన అంటే మొన్ననే ఎక్కినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ అన్నారు. 6 గ్యారంటీల మీదనే మొదటి సంతకం అన్నారు. 100 రోజుల్లో ఇచ్చి తీర్థమన్నారు. ఇప్పుడు 100/150 రోజులైంది. 5 నెలలకు వచ్చింది. ఏమైనా నీ 6 గ్యారంటీలను అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టిండు. దేవుని మీద ఒట్టు అంటుండు. ఇప్పుడు 15 ఆగస్టుకి చేస్తా, రాముల వారి మీద ఒట్టు, అమ్మవారి మీద ఒట్టు, ఒట్టు మీద ఒట్టు పెడుతుండు. మరి అప్పుడేమో నమ్మబలికివి. మరి నీ శిక్ష ఇయ్యాలనా వద్దా? ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళా గ్యారెంటీ ఏంది బిడ్డ? నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తాను.